బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీరు ఎక్కడున్నారు సార్? నాగర్ కర్నూలు జిల్లాలో ఒక బీసీ కుటుంబంపై రెడ్డి కులస్తులు దాడి చేశారు సార్. అంతేకాదు ఆ దాడిలో ఒక పసిపాప ప్రాణాలు కూడా కోల్పోయింది సార్. మీరు ఏం చేశారు సార్? బీసీ ఎస్సీ కుటుంబాలపై జరిగే ఇలాంటి ఆకృత్యాలకు మీరు మాట్లాడకపోతే మరి ఇంకెవరు మాట్లాడతారు సార్? మల్లికార్జున స్వామి దేవాలయంలో రక్తపాతం. నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెర జాతరలో మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. రెడ్డి కులస్తులకు దళిత గణేష్ కుటుంబానికి మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక పసికందు మృత్యువాత పడిందని వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. దేవుడి గుడి ముందు జాతర సందర్భంగా పండుగ వాతావరణంలో ఇలాంటి రక్తపాతం జరగడం మానవత్వానికి మచ్చ. ఆలయ పరిసరాలు అందరికీ పవిత్రమైనవి. అక్కడ కుల వివక్ష, శారీరక దాడి జరగడం అత్యంత ఖండనీయం. ఒక దళిత కుటుంబం తమ హక్కుతో దేవాలయానికి వస్తే వారిపై దాడి జరగడం అంటే ఈ సమాజంలో ఇంకా మనం మనుషులుగా జీవిస్తున్నామా అని ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. అంటరానితనం రద్దయి దశాబ్దాలు గడిచిన ఆచరణలో ఈ దురాచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పైగా ఈ దాడిలో ఒక శిశువు ప్రాణాలు పోవడం అత్యంత హృదయ విదారకమైన విషయం. మంత్రుల మౌనం పాలకవర్గ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ ఘటన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు, దళిత వర్గాలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులు ఎలా స్పందించారో పరిశీలిస్తే మనసు చేదెక్కుతోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ ఘటనపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవాలయాల నిర్వహణ, హిందూ మత సంస్థలు చూసే ఎండోమెంట్స్ మంత్రి కొండా సురేఖ గారు కూడా మౌనంగా ఉండిపోయారు. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే దళిత సమాజం నుండి వచ్చిన మంత్రి సీతక్క గారు కూడా ఈ ఘటనపై నోరు తెరవలేదు. ఈ ముగ్గురు మంత్రులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాల పట్ల ప్రత్యేక బాధ్యత ఉందని భావించడం లేదా అనే సందేహం కొనసాగుతోంది. పొన్నం ప్రభాకర్ గారు బీసీ వర్గం నుంచి వచ్చిన వారు. బీసీ సంక్షేమ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన ఫేస్బుక్ పేజీ చూస్తే పెళ్లిళ్లలో పాల్గొన్న ఫోటోలు నిత్యం అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. కానీ బీసీ కుటుంబంపై దాడి జరిగినప్పుడు, ఒక పసిపాప చనిపోయినప్పుడు ఆ పేజీలో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆయనకు ఆందోళన లేదా అనే ప్రశ్న సమాజం లేవనెత్తడంలో తప్పులేదు. బీసీ నేతగా ముద్ర వేసుకుంటూ రాజకీయ నిచ్చెన ఎక్కిన నేత అదే వర్గంపై దాడి జరిగినప్పుడు మాట్లాడకపోవడం సమాజానికి ఏ సందేశం అందిస్తోందో ఆలోచించాలి. బీసీ కుటుంబాలు మీకు ఓట్లు ఇవ్వడానికి పనికొస్తాయి, వారి కష్టాలకు స్పందించడానికి కాదా అని ప్రశ్నించాల్సి వస్తోంది. కొండా సురేఖ గారు ఎండోమెంట్స్ మంత్రిగా ఆలయాల పర్యవేక్షణ బాధ్యత వహిస్తున్నారు. మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. ఆలయ ప్రాంగణంలో కుల వివక్ష, దాడులు జరగకుండా చూడడం నైతికంగా తమ బాధ్యత కాదా? ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో జరిగిన ఘటనపై కనీస స్పందన కూడా లేకపోవడం సదరు వ్యవస్థ పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. సీతక్క గారు దళిత సమాజం నుండి వచ్చారు. దళిత ఆదివాసీ వర్గాల ప్రతినిధిగా వారు పరిచయం. ఈ ఘటనలో బాధితులు దళిత కుటుంబానికి చెందినవారు. ఆ తల్లిదండ్రుల గుండె వ్యధ, ఆ పసిపాప మరణం, ఇవి ఆమె మనసును కదిలించలేదా? ఒక్క మాట, ఒక్క ట్వీట్, ఒక్క పత్రికా ప్రకటన కూడా ఇవ్వకపోవడం అర్థమయ్యే పరిస్థితి కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో బీసీలకు రాజ్యాధికారంలో భాగమిస్తామని, పంచాయతీ, పట్టణ సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని వాగ్దానాలు చేశారు. ఆ హామీలు ఎంతవరకు అమలవుతున్నాయో ఒక్కసారి పరిశీలించాలి. ఒకవైపు బీసీలకు రాజ్యాధికారం అంటూ ప్రకటనలు చేస్తూ, మరొక వైపు బీసీ దళిత కుటుంబాలపై దాడి జరిగినప్పుడు ఆ ప్రభుత్వం మౌనం పాటిస్తే ఆ హామీలకు ఏమైనా విలువ ఉంటుందా? విపక్ష నేతలు వీరి మౌనం అంతే ప్రశ్నార్థకం. ప్రతిపక్షంలో ఉన్న నేతలు సాధారణంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో పోటీ పడతారు. కానీ ఈ ఘటనలో విపక్ష నేతలు నిద్రలోనే ఉన్నారు. బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన కూడా వెనుకబడిన వర్గానికి చెందినవారు. దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాలపై జరిగే అన్యాయాలకు స్పందించడం ఆయన రాజకీయ వారసత్వంలో భాగమని చెప్పుకుంటారు. కానీ తెలంగాణ బీసీ దళిత కుటుంబంపై ఇలాంటి దుర్మార్గమైన దాడి జరిగినప్పుడు ఆయన మాట్లాడకపోవడం ఏంటి? కేంద్రంలో హోంశాఖ నుండి వచ్చే ఒక్క మాట కూడా చాలు పోలీస్ వ్యవస్థ కదలడానికి, పాలకపక్షంపై ఒత్తిడి పెరగడానికి. కానీ ఆ పని జరగలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి మౌనాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నా, అగ్రవర్ణ నేపథ్యంలో ఉన్న నేతలు బీసీ ఎస్సీ హక్కుల కోసం పోరాడే సంప్రదాయం తక్కువగానే ఉంటుందని చారిత్రకంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఒక రాజ్యాంగ పరిధిలో నిర్వహించే రాజకీయ పదవిలో ఉన్న ఏ నేత అయినా ఆ తరహా దాడులను ఖండించడం కనీస బాధ్యత. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు కూడా ఈ ఘటనపై మాట్లాడలేదు. అగ్రవర్ణాల నుండి వచ్చిన నేతలు అటువంటి విషయాలపై మాట్లాడకపోవడం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజా ప్రతినిధిగా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల హక్కులు కాపాడతామని నినాదాలు ఇచ్చిన పార్టీ నేతగా వారు మాట్లాడాల్సిన అవసరం ఉంది.
కులం వేరు, మానవత్వం వేరు. ఒక పసిపిల్ల మరణంపై స్పందించడం మానవత్వానికి సంబంధించిన విషయం, కులానికి కాదు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, అగ్రవర్ణ నేతలు మాట్లాడుకోపోవడం ఒక విషయం, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలు, మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ దేశంలో రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చింది. ఆ రిజర్వేషన్ల ద్వారా వారు చట్టసభల్లో, మంత్రి మండలిలో, పాలనలో చేరారు. ఆ అవకాశం ఎందుకు ఇచ్చారు? తమ వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడానికి, వారి హక్కులు కాపాడడానికి. ఆ బాధ్యత వారు నిర్వహిస్తున్నారా? తమ వర్గంపై దాడి జరిగినప్పుడు మాట్లాడని నేత తమ వర్గం నేత కాదు. తన కులం పేరు చెప్పుకొని ఓట్లు తీసుకొని అధికారంలో ఉన్నప్పుడు కులాన్ని మర్చిపోయే నేతలు వారి వర్గాల ద్రోహులుగా చరిత్ర అంచనా వేస్తుంది. ఇది ఒక్క పొన్నం ప్రభాకర్ గారి గురించి మాత్రమే చెప్పడం లేదు, ఇది అన్ని పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలందరికీ వర్తించే మాట. ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు నేను మీ వాణ్ణి, మన కులం వాణ్ణి, మనం ఒకటి అంటారు. అధికారంలో ఉన్నప్పుడు వర్గం మాట మర్చిపోతారు. ఈ ద్వంద్వ నీతి ఎంతకాలం సాగుతోంది? కుల వ్యవస్థ, దేవాలయ ప్రవేశం ఇంకా ఎంతకాలం? ఈ ఘటన మరొక కోణాన్ని కూడా వెలుగులోకి తెస్తోంది. దళిత కుటుంబాలు దేవాలయాలకు వెళ్లడం ఈనాటికి కొన్ని చోట్ల వివాదాస్పదం అవుతుందా? జాతర పండుగ సందర్భాల్లో సైతం ఈ తరహా ఘర్షణలు జరుగుతున్నాయంటే మనం ఏ సమాజంలో జీవిస్తున్నామో ఆలోచించాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని రద్దు చేసింది. ఆర్టికల్ 25 ప్రకారం ప్రజా స్థలాల్లో ప్రవేశానికి హిందువులందరికీ సమాన హక్కు ఉంది. ఈ హక్కులు అమలు కావడంలో ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో ఈ ఘటన తెలియజేస్తోంది. పాలకులు ఎవరైనా సరే రాజ్యాంగంలో నిక్షిప్తమైన ఈ హక్కులను అమలు చేయడం వారి బాధ్యత. ఆ బాధ్యత నిర్వహించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనకు సమానం. ముఖ్యంగా ఎండోమెంట్స్ మంత్రి సురేఖ గారు ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనపై అత్యంత కఠినంగా స్పందించి ఆలయ నిర్వాహకులు, పోలీసులు చర్యలు తీసుకునేలా చూడాల్సి ఉంది. కానీ అది జరగలేదు. బీసీ రిజర్వేషన్లు మాటలోనే ఉండిపోవా? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు పంచాయతీ, పట్టణ సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ విషయంలో ఇప్పటి వరకు జరిగిన ఆచరణాత్మక పురోగతి పరిమితంగా ఉందని బీసీ సంఘాలు చెబుతున్నాయి. ఒకవైపు రిజర్వేషన్లు పెంచుతామంటూ మరోవైపు బీసీ కుటుంబంపై దాడి జరిగినప్పుడు మంత్రి మాట్లాడకపోతే ఆ హామీలు ఎంతవరకు నిజాయితీతో కూడినవో సమాజం అంచనా వేయగలదు. రిజర్వేషన్లు కేవలం ఓట్లు తీసుకోవడానికి ఉపయోగపడే రాజకీయ ఆయుధం కాదు, అది అట్టడుగు వర్గాల జీవన మార్పునకు ఒక సాధనం. ఆ సాధనాన్ని నిజాయితీగా అమలు చేయాలంటే మొదట వారి హక్కుల పట్ల నిజమైన ప్రతిబద్ధత చూపించాలి. ఈ మౌనం అడుగుతున్న ప్రశ్నలు, ఈ ఘటనలో నేతల మౌనం అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. మొదటిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలు తమ స్వజాతి సంక్షేమం కోసం పాటుపడడానికి వేరే ప్రాముఖ్యత ఉంటుందా, లేక రాజకీయ పార్టీ విధేయత ఎప్పుడూ ముందే నిలబడుతుందా? రెండవది, అన్ని పార్టీలలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు తమ పార్టీ ఆమోదం కోసం నిరీక్షించడం వల్ల స్వతంత్రంగా స్పందించే సహనం కోల్పోతున్నారా? మూడవది, ప్రచార కాలంలో చూపించే వర్గాభిమానం నిజంగా అంతర్గతంలో ఉంటుందా, లేదా అది కేవలం ఓటు బ్యాంకు రాజకీయమా? నాలుగవది, ఈ మౌనం భవిష్యత్తులో ఇలాంటి దాడులకు మరింత ప్రోత్సాహం ఇవ్వదా? ఐదవది, సమాజం ఇలాంటి నేతలను ఎన్నికల్లో జవాబుదారీగా నిలబెట్టే స్పృహ పెంచుకుంటుందా? బాధిత కుటుంబానికి న్యాయం ఎప్పుడు? ఈ మొత్తం చర్చలో అతి ముఖ్యమైన విషయం బాధిత కుటుంబం. వారు పోగొట్టుకున్న పసి ప్రాణికి తిరిగి ఎవరు జీవం పోయలేరు, కానీ న్యాయం మాత్రం వారికి చేరాలి. దోషులకు కఠిన శిక్ష పడాలి. ఈ ఘటన గురించి దర్యాప్తు పారదర్శకంగా జరగాలి. ఏ రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. బాధిత కుటుంబానికి తగిన పరిహారం, రక్షణ ఇవ్వాలి. ఇవి జరగడానికి రాజకీయ నేతలు స్పందన, ఒత్తిడి అవసరం. ఆ స్పందన లేకపోవడమే ఇప్పుడు ప్రధాన సమస్య. మేల్కొనండి, మాట్లాడండి. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ఎండోమెంట్స్ మంత్రి కొండా సురేఖ గారికి, దళిత వర్గానికి చెందిన మంత్రి సీతక్క గారికి మనవి, ఇది మీ రాజకీయ శత్రువుపై దాడి కాదు, ఇది మీ మద్దతుదారుల కుటుంబంపై, మీ వర్గంపై జరిగిన దాడి. ఈ ఘటనపై మాట్లాడడం మీకు రాజకీయంగా లాభం కలిగించదేమో, కానీ మీ అంతరాత్మకు సమాధానం చెప్పగలిగేలా ఉండాలి. బండి సంజయ్ గారికి, రామచంద్రరావు గారికి, కేటీ రామారావు గారికి కూడా మనవి, మీరు విపక్షంలో ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం మీ కర్తవ్యం. ఈ ఘటనపై మాట్లాడడం రాజకీయ అవకాశవాదం అవుతుందని మీరు మిన్నకుండిపోతే అది మీ నైతిక బాధ్యత పట్ల మీకున్న నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే హక్కు ఉంది, ప్రజాప్రతినిధులకు మాట్లాడే బాధ్యత ఉంది. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. హక్కు మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది, బాధ్యత మీ పదవి మీద ఆధారపడి ఉంటుంది. మీ పదవి మీకు ఉపాధినే కాదు, జవాబుదారీతనాన్ని కూడా ఇస్తుంది. నాగర్ కర్నూల్ ఘటన ఒక హెచ్చరిక. సమాజంలో కుల వివక్ష, శారీరక దాడులు పెరుగుతుంటే
మీలాంటి నేతలు మాట్లాడకపోతే భవిష్యత్తు మరింత చీకటిగా ఉంటుంది. ఆ చీకటిని తొలగించే బాధ్యత మీకుంది. అందుకోసం మీరు నోరు తెరవాలి, కాళ్ళు కదపాలి, బాధిత కుటుంబం దగ్గరకు వెళ్ళాలి, న్యాయం కోసం పోరాడాలి. పొన్నం ప్రభాకర్ గారు, మీరు ఒక్కసారి మీ ఫేస్బుక్ పేజీ తెరవండి. ఒక్కసారి మీ బాధిత కుటుంబం గురించి, ఆ పోయిన పసిప్రాణి గురించి మాట్లాడండి. అది మీకు రాజకీయంగా ఒక్క పైసా కూడా అదనపు ఆదాయం రాకపోవచ్చు, కానీ అది మీరు అర్హత పొందిన పదవికి న్యాయం చేసిన క్షణంగా చరిత్ర నమోదు చేస్తుంది. చివరిగా తెలంగాణ సమాజానికి మనం ఓటు వేసే ముందు ఆలోచించాలి. ఎవరు మన కష్టాల్లో వెన్నంటి నిలబడతారో, ఎవరు మన పండుగ రోజుల్లో మాత్రమే కనిపిస్తారో అర్థం చేసుకోవాలి. ఎన్నికల సమయంలో గుర్తుంచుకోవాల్సిన పాఠాలు ఇలాంటి ఘటనలు నేర్పిస్తాయి. నాగర్ కర్నూల్లో పోయిన ఆ పసిప్రానికి నిజమైన నివాళి. ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడేవారిని, వారికి అండగా నిలిచే మౌన నేతలను సమాజం తిరస్కరించినదే. జై తెలంగాణ, జై భారత రాజ్యాంగం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.